Garuda Express, an international courier service. 72 రాజకీయ నేత అతను. అందున బాధ్యతాయుతమైన గౌరవనీయమైన మంత్రి పదవిలో ఉన్నారు. అయితే బుద్ధి గడ్డి తినింది. ఒక మహిళతో అసభ్యకరమైన సంభాషణ జరిపాడు. యుక్త వయసు మనవరాళ్లను కలిగిన ఆయన కోతివేషాలు వేశారు. మరి ఏం చేసినా తనకు అడ్డు అదుపు లేదనుకున్న ఆ పెద్ద మనిషికి తగిన శాస్తే జరిగింది. మంత్రి పదవి ఊడింది, పరువు కూడా పోయింది. ఆయనే శశీంద్రన్, కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి, పార్టీలో సీనియర్. మరి ఇలాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉండిన శశీంద్రన్ వాటిని మరిచి తన వయసులో సగం వయసు కూడా లేని ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. సెక్సీ టాక్ చేశాడు. అవతల వైపు నుంచి మొత్తం రికార్డైంది. ఆ ఆడియో టీవీ ఛానళ్లకు చేరింది. ఇంకేముంది, మంత్రిగారి శృంగార సంభాషణను ఛానళ్లు కేరళ ప్రజలకు వినిపించాయి. మంత్రిగారు ఎంత రసికుడో ఆయన మాటలతోనే వివరించి చెప్పాయి. నిన్నంతా కేరళ టీవీ ఛానళ్లలో ఈ వ్యవహారం హైలైట్ అయింది. సాయంత్రానికి శశీంద్రన్ పదవికి రాజీనామా చేశారు. పరువు పోతున్న వైనాన్ని గమనించి ముఖ్యమంత్రి శశీంద్రన్ రాజీనామాను కోరారు. డ్యామేజ్ ను ఆ విధంగా నియంత్రించారు. పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఏర్పాటైన కేబినెట్ నుంచి రాజీనామా చేసిన రెండో మంత్రి శశీంద్రన్. ఇదివరకు ఒక మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.